గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు 6th సెమిస్టర్ హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఈరోజు మనం 4th సెమ్ స్టూడెంట్స్కి విజాతీయ వలయ సమ్మేళనాలు టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ విజాతీయ వలయ సమ్మేళనాల్లో విజాతీయ వలయ సమ్మేళనం అంటే ఏంటి, మరి విజాతీయ వలయ సమ్మేళనాలు ఏ రకమైనటువంటి సమ్మేళనాలు అంటే ఎలిఫాటిక్ సమ్మేళనాల, అరోమాటిక్ సమ్మేళనాల, మరియు ఏ రకమైన చర్యల్లో పాల్గొంటాయి మొదలైన అంశాల గురించి ఈ టాపిక్లో ఇవ్వడం జరిగింది. ముందుగా విజాతీయ వలయ సమ్మేళనం అంటే ఏంటి? వలయ సమ్మేళనం అంటే మనకు తెలుసు. మరి వలయ సమ్మేళనంలో వలయాన్ని ఏర్పరిచే పరమాణువులన్నీ కార్బన్ పరమాణువులు అయితే, లేదా ఒకే మూలకానికి చెందిన పరమాణువులు అయితే దాన్ని సజాతీయ వలయ సమ్మేళనం అంటారు. ఎగ్జాంపుల్, బెంజీన్ ఉంది, C6H6. అక్కడ వలయం అనేది 6 కార్బన్ల చేత ఏర్పడుతుంది. వలయ నిర్మాణంలో కార్బన్లతో పాటు నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్ వంటి ఇతర పరమాణువులు పాల్గొంటే ఆ సమ్మేళనాన్ని విజాతీయ వలయ సమ్మేళనం అంటారు. ఇక్కడ మీకు 4 ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను: ఫిర్రోల్, ప్యూరాన్, థయోఫిన్ అండ్ పిరిడిన్. విజాతీయ వలయ సమ్మేళనాలు ఎంతో ప్రాముఖ్యత గలవు. ఇవి కేంద్రక ఆమ్లాల్లోను, హీమోగ్లోబిన్లోను, క్లోరోఫిల్, విటమిన్లలో ఉంటాయి. వీటిని ఔషధాలు మరియు అద్దకపు పరిశ్రమల్లో కూడా ఉపయోగిస్తున్నారు. మరి ఇన్ని విజాతీయ వలయ సమ్మేళనాల్లో 5 లేదా 6 పరమాణువులను కలిగి నైట్రోజన్, ఆక్సిజన్, సల్ఫర్లను విజాతీయ పరమాణువుగా కలిగినటువంటి వాటికే అధిక ప్రాముఖ్యత ఉంటుంది. అంటే ఇక్కడ విజాతీయ పరమాణువుగా ఏముండాలి? నైట్రోజన్ కానీ, ఆక్సిజన్ కానీ, సల్ఫర్ కానీ ఉండాలి. చూద్దాం మరి. అలాంటి వాటికి ఎగ్జాంపుల్స్గా మనం పైన చూసాం: ఫిర్రోల్, ప్యూరాన్, థయోఫిన్ అండ్ పిరిడిన్. నామకరణం, వీటికి పేరు ఎలా పెట్టాలి అంటే IUPAC ప్రకారం వీటికి నామకరణం చేయాలి. IUPAC ప్రకారం ఏం చేయాలి? మొదట విజాతీయ పరమాణువును తెలియచేయాలి. అంటే విజాతీయ పరమాణువు ఉంది అంటున్నావు, ఏది ఉంది? నైట్రోజన్ ఉందా? ఆక్సిజన్ ఉందా? ఓకే, సల్ఫర్ ఉందా? ఫాస్ఫరస్ ఉందా? ఇప్పుడు నైట్రోజన్ ఉందనుకో అజో అనాలి. ఓకే, నైట్రోజన్ ఉంటే అజో అనాలి, సల్ఫర్ ఉంటే థయో అనాలి, ఆక్సిజన్ ఉంటే ఆక్సో అనాలి, ఫాస్ఫరస్ ఉంటే ఫాస్ఫా అనాలి. ఓకే, దీన్ని మనం మూలపదంగా భావించవచ్చు. ఇక్కడ పూర్వలగ్నంగా భావించవచ్చు. దీని తర్వాత వలయ పరమాణువుల సంఖ్యను తెలియచేయాలి. 5 పరమాణువులు ఉంటే ఓల్ అనాలి, 6 పరమాణువులు ఉంటే ఇన్ అనాలి. ఓకే, మరి పదానుబంధంగా వలయ సంతృప్తతను తెలియచేయాలి. 5 పరమాణువుల వలయంలో సంతృప్త ఉంటే ఒలిడిన్, అసంతృప్త ఉంటే ఓల్ అనాలి. ఇక్కడ చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. వలయ పరమాణువుకు నంబర్లను కూడా అపసవ్య దిశలో కానీ సవ్య దిశలో కానీ ఇవ్వాలి. ఈ నెంబర్లను విజాతీయ పరమాణువు నుండి ప్రారంభించాలి. ఓకే, చూడండి, అక్కడ రెడ్ కలర్తో నెంబర్స్ ఇచ్చాను. 1 కన్నా ఎక్కువ విజాతీయ పరమాణువులు ఉంటే గ్రూప్ నెంబర్ మరియు తక్కువ పరమాణు సంఖ్య గలదానికి ప్రాముఖ్యతనివ్వాలి. సపోజ్ నీ దగ్గర నైట్రోజన్, సల్ఫర్ 2 ఉన్నాయి విజాతీయ పరమాణువులు ఒకే దాంట్లో. మరి నైట్రోజన్ 5th గ్రూప్ కాబట్టి ఫస్ట్ ప్రిఫర్ దేనికి ఇవ్వాలి? చూడండి, 1 కన్నా ఎక్కువ విజాతీయ పరమాణువులు ఉంటే గ్రూప్ నెంబర్ అండ్ తక్కువ పరమాణు సంఖ్యకి ఇవ్వాలి. ఓకే, వాటి ప్రాధాన్యత క్రమం ఆక్సిజన్, సల్ఫర్, నైట్రోజన్, ఫాస్ఫరస్. ఎగ్జాంపుల్స్ ఇచ్చాను అక్కడ. ఎజోల్, నైట్రోజన్ విజాతీయ పరమాణువుగా ఉంది, ఎజో అసంతృప్తంగా ఉంది, ఓల్. ఓకే, అలాగే 1,2 డైఎజోల్, 1,3 డైఎజోల్. ఇది వీటి యొక్క నామకరణం. ఇక విజాతీయ వలయ సమ్మేళనాల తయారీలో మనకు పాల్నార్ సంశ్లేషణ ఉంది, వెరీ ఇంపార్టెంట్ వన్ ఇది.
1,4 డైకార్బోనైల్ సమ్మేళనాలు ఉంటాయి. ఇక్కడ చూడండి, స్పష్టంగా చూపించాను. ఒక డైకార్బోనైల్ కాంపౌండ్ తీసుకున్నాను. రెండు కార్బోనైల్స్ 1,4 పొజిషన్లో ఉన్నాయి. ఓకే, దీని యొక్క కీటో రూపం నుంచి ఈనోల్ రూపంలోకి మార్చాం ఫస్ట్ స్టెప్లో. అక్కడ ఏమైంది, సి డబుల్ బాండ్ ఓలో ఉన్న బంధము షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఈ ఈనోల్ రూపాన్ని NH3తో చర్యను అందిస్తే ఫిర్రోల్ ఏర్పడుతుంది. ఓకే, అంటే 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్ దేంతో చర్య జరిపించాలి, NH3తో చర్య జరిపించాలి. అలా కాకుండా ఇక్కడ నీకు ఇప్పుడు ప్యూరాన్ కావాలి. 1,4 డైకార్బోనైల్ సమ్మేళనం యొక్క ఈనోల్ రూపాన్ని P2O5తో నిర్జలీకరణం చేస్తే ప్యూరాన్ ఏర్పడుతుంది. అలాగే 1,4 డైకార్బోనైల్ సమ్మేళనం యొక్క ఈనోల్ రూపాన్ని P2S5 లేదా H2Sతో చర్యను అందిస్తే థయోఫిన్ ఏర్పడుతుంది. ఇది పాల్నార్ సంశ్లేషణ. మీకు పాల్నార్ సంశ్లేషణ ఒకటే సిలబస్లో ఇవ్వడం జరిగింది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. 1,4 డైకార్బోనైల్ కాంపౌండ్ను ఈనోల్ రూపంలోకి మార్చి NH3తో చర్యను అందిస్తే ఫిర్రోల్, P2O5తో చర్యను అందిస్తే ప్యూరాన్, P2S5తో చర్యను అందిస్తే థయోఫిన్ ఏర్పడుతుంది. ఇది వీటి యొక్క ప్రిపరేషన్. ఓకే, తర్వాత విజాతీయ వలయ సమ్మేళనాల నిర్మాణాలు ఉన్నాయి మీకు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పాయింట్లో ఫిర్రోల్ రాశాను, ప్యూరాన్ రాశాను, థయోఫిన్ రాశాను. ప్రతి దాంట్లో కూడా కార్బన్ వేలెన్సీ 4 వచ్చేటట్టుగా స్ట్రక్చర్స్ ఉన్నాయి. మరి విజాతీయ వలయ సమ్మేళనాలైన ఫిర్రోల్, ప్యూరాన్, థయోఫిన్లలో ఏ సంకరీకరణం జరుగుతుంది అంటే కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్లు sp2 సంకరీకరణం చెందుతాయంట. sp2. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిర్రోల్ చూద్దాం. కార్బన్ మీకు తెలుసు, 2s1 2px1 2py1 2pz1. నైట్రోజన్ యాక్చువల్గా అయితే 2s2 2px1 2py1 2pz1. బట్ హియర్ మనం ఎలా తీసుకుంటున్నాం, 2s1 2px1 2py1 2pz2. sp2 సంకరీకరణం జరిగింది. sp2 జరిగితే చూడండి, కార్బన్ వద్ద గల sp2 ఆర్బిటాల్స్ మరియు సంకరీకరణంలో పాల్గొనని కార్బన్ వద్ద ఎన్ని sp2లు వస్తున్నాయి, 3 వస్తున్నాయి, ఒక ఒంటరి ఎలక్ట్రాన్ ఉంటుంది. అలాగే నైట్రోజన్ వద్ద 3 sp2 సంకర ఆర్బిటాలు వస్తున్నాయి, ఒక ఒంటరి ఎలక్ట్రాన్ జంట సంకరీకరణంలో పాల్గొనంది ఉంది. మరి వలయ పరమాణువుల్లో సిగ్మా sp2 అతిపాతం వలన వలయం ఏర్పడింది. అంటే ఒక కార్బన్ యొక్క sp2 ఆర్బిటాల్, ఇంకో కార్బన్ యొక్క sp2 ఆర్బిటాల్, కార్బన్ యొక్క sp2 ఆర్బిటాల్, నైట్రోజన్ యొక్క sp2 ఆర్బిటాల్. అంటే వలయం మొత్తం కూడా sp2 అతిపాతాల వలన ఏర్పడుతుంది. తర్వాత ప్రతి పరమాణు వద్ద ఉన్న మిగిలిన sp2 ఆర్బిటాల్ ఏమో హైడ్రోజన్లోని s ఆర్బిటాల్తో అతిపాతం చెంది సిగ్మా sp2s బంధాలను ఏర్పరుస్తాయి. ఈ స్ట్రక్చర్లో మీకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇప్పుడు పై బంధాల పరిస్థితి ఏంటి అంటే, ప్రతి కార్బన్ వద్ద సంకరీకరణంలో పాల్గొనని ఒంటరి ఎలక్ట్రాన్ గల pz ఆర్బిటాల్ ఉంది. అలాగే నైట్రోజన్ వద్దనేమో ఒంటరి ఎలక్ట్రాన్ జంటను కలిగిన pz ఆర్బిటాల్ ఉంది. ఇవన్నీ పార్శ్వాతిపాతం చెందటం వలన పరమాణువుల మధ్య, వలయ పరమాణువుల మధ్య పైబంధాలు ఏర్పడ్డాయి. చూడండి ఎలా ఏర్పడవచ్చు, ఒంటరి ఎలక్ట్రాన్ గల p ఆర్బిటాల్కు, ఒంటరి ఎలక్ట్రాన్ గల p ఆర్బిటాల్కు ఏర్పడవచ్చు. కొన్నిసార్లు నైట్రోజన్ పై ఉండే జంట కూడా పైబంధ ఏర్పాటులో పాల్గొంటుంది. ఓకే, అందుకని ఇక్కడ పైబంధాలను రెజొనెన్స్ ఫామ్, ఒక స్థిరమైన స్థానంలో చూపించకుండా వలయం మొత్తం సంచరిస్తూ ఉంటాయి అని అంట. సిమిలర్లీ సేమ్ దానిలాగానే ఉంటుంది ఇక్కడ ప్యూరాన్. చూడండి, ఇందులో కూడా కార్బన్, ఆక్సిజన్లు sp2 సంకరీకరణం చెందాయి. ఇందాలానే కార్బన్లో 2s1 2px1 2py1 2pz1 sp2 సంకరీకరణం చెందితే 3 sp2 సంకర ఆర్బిటాలు వస్తున్నాయి. ఒకటేమో సంకరీకరణంలో పాల్గొనకుండా ఒంటరి ఎలక్ట్రాన్ కలిగిన pz ఆర్బిటాల్ ఉంది. ఆక్సిజన్లో ఎలక్ట్రాన్ విన్యాసం 2s2 2px2 2py1 2pz1. కానీ మనం ఎలా రాస్తున్నాం చూడండి, 2s2 2px1 2py1 2pz2 రాసాం. ఇక్కడ sp2 జరిగితే 3 sp2 సంకర ఆర్బిటాల్స్ వస్తాయి. అందులో 2 మాత్రమే ఒంటరి ఎలక్ట్రాన్ను కలిగి ఉంటాయి, ఒకటేమో ఎలక్ట్రాన్ జంటను కలిగి ఉంటుంది.
అలాగే ఆక్సిజన్ వద్ద సంకరీకరణంలో పాల్గొనని ఒంటరి ఎలక్ట్రాన్ జంట గల pz ఆర్బిటాల్ కూడా ఉంది. మరి ఇక్కడ వలయ పరమాణువులు యొక్క sp2 ఆర్బిటాల్ ఒంటరి ఎలక్ట్రాన్ కలిగిన sp2 ఆర్బిటాల్ అతిపాతం వలన సిగ్మా sp2 బంధాలు ఏర్పడతాయి. మరి ప్రతి కార్బన్ వద్దనేమో ఒంటరి ఎలక్ట్రాన్ గల pz ఆర్బిటాల్ ఉంది. ఆక్సిజన్ వద్దనేమో ఎలక్ట్రాన్ జంట కలిగిన pz ఆర్బిటాల్ ఉంది. ఓకే, సింపుల్గా ఒకటి చూడండి, ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. కార్బన్ దగ్గర మొత్తం 3 sp2 సంకర ఆర్బిటాలలో ఒక కార్బన్ ఏం చేసింది, ఇరువైపులా ఉన్న 2 కార్బన్లతో సిగ్మా sp2 బంధాలను, మిగిలిన sp2 ఆర్బిటాల్తో హైడ్రోజన్లోని s ఆర్బిటాల్తో అతిపాతం చెంది సిగ్మా sp2s బంధాన్ని ఏర్పరిచింది. ఇప్పుడు కార్బన్ వద్ద మిగిలింది ఓన్లీ సంకరీకరణంలో పాల్గొనని ఒంటరి ఎలక్ట్రాన్ గల pz ఆర్బిటాల్. అలాగే ఆక్సిజన్ వద్ద ఏముంది, ఇప్పుడు ఎలక్ట్రాన్ జంటలు ఉన్నాయి. సంకరీకరణంలో పాల్గొనని ఒంటరి ఎలక్ట్రాన్ జంట కలిగిన pz ఆర్బిటాల్ ఉంది. వీటన్నిటికీ పార్శ్వాతిపాతం వలన వీటి మధ్య పైబంధాలు ఏర్పడుతున్నాయి. మరి అందుకని ఇక్కడ కూడా పైబంధాలు ఒంటరి ఎలక్ట్రాన్ గల p ఆర్బిటాల్ ఒంటరి ఎలక్ట్రాన్ గల p ఆర్బిటాల్కు ఏర్పడవచ్చు, ఎలక్ట్రాన్ జంట గల p ఆర్బిటాల్కు ఒంటరి ఎలక్ట్రాన్ గల p ఆర్బిటాల్కు ఏర్పడవచ్చు. కాబట్టి పైబంధాలు అనేవి స్థిరమైన స్థానంలో ఉండకుండా సంచరిస్తూ ఉంటాయి. దీన్ని రెజోనెన్స్ అని కూడా మనం మాట్లాడతాం. అలాగే థయోఫిన్ ఉంది. థయోఫిన్ ఏంటి, ఇక్కడ విజాతీయ పరమాణువుగా ఏముంది, సల్ఫర్. ఆక్సిజన్ సల్ఫర్ రెండు ఒకే గ్రూప్కి చెందిన మూలకాలు. కాబట్టి ఇక్కడ ఆక్సిజన్ సల్ఫర్ యొక్క విన్యాసం కూడా 3s2 3px1 3py1 3pz2గా తీసుకున్నాను. sp2 సంకరీకరణం జరిగింది. యాజ్ యూజువల్ ఎప్పట్లాగానే కార్బన్ వద్ద 3 sp2 సంకర ఆర్బిటాలు వస్తాయి. అలాగే కార్బన్ వద్ద ఒకటేమో సంకరీకరణంలో పాల్గొనని ఒంటరి ఎలక్ట్రాన్ కలిగిన pz ఆర్బిటాల్ ఉంది. మరి కార్బన్ వద్ద ఉన్న ఈ 3 ఆర్బిటాలు ఏం పనిచేస్తాయి, ఒంటరి ఎలక్ట్రాన్ గలవి. ఇరువైపులా ఉన్న కార్బన్లతోనో సల్ఫర్లోని ఒంటరి ఎలక్ట్రాన్ గల sp2 ఆర్బిటాలతో సిగ్మా sp2 బంధాలను ఏర్పరుస్తాయి. మిగిలిన sp2 ఆర్బిటాల్తో హైడ్రోజన్లోని s ఆర్బిటాల్తో అతిపాతం చెంది సిగ్మా sp2s బంధాలను ఏర్పరుస్తాయి. మరి ఇప్పుడు ఇంకేముంది, ప్రతి కార్బన్ వద్ద సంకరీకరణంలో పాల్గొనని ఒంటరి ఎలక్ట్రాన్ గల pz ఆర్బిటాల్ ఉంది. సల్ఫర్ వద్ద కూడా సంకరీకరణంలో పాల్గొనని ఎలక్ట్రాన్ జంట కలిగినటువంటి 3pz ఆర్బిటాల్ ఉంది. ఇవన్నీ పార్శ్వాతిపాతం చెందటం వల్ల ఇక్కడ వలయ పరమాణువుల మధ్య పైబంధాలు ఏర్పడుతున్నాయి. ఈ పైబంధాలు కూడా స్థిరమైన స్థానాల్లో కాకుండా సంచరిస్తూ ఉంటాయి. ఓకే, సిర్రోల్, ప్యూరాన్, థయోఫిన్లలో విజాతీయ పరమాణువుపై ఉండే ఒంటరి ఎలక్ట్రాన్ జంట ఏం చేస్తుంది, మనకు పైబంధ ఏర్పాటులో పాల్గొంటుంది. కాబట్టి కొన్నిసార్లు మనం దీనిని కూడా ఏం చేస్తాము, పై ఎలక్ట్రాన్ జంటగానే భావిస్తున్నాం. మరి అలా భావించినప్పుడు ఇవన్నీ కూడా హాకెల్ నియమాన్ని పాటిస్తాయి. ఇక్కడ ఒక మాట, హాకెల్ నియమం మీకు తెలుసు ఏంటి, 4n+2 పై ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఒకే సమతల వలయం కలిగిన సమ్మేళనంలో 6 పై ఎలక్ట్రాన్లు ఉండాలి. కానీ ఫిర్రోల్, ప్యూరాన్, థయోఫిన్లలో మనకు ఎన్ని పైబంధాలు కనిపిస్తున్నాయి, 2 పైబంధాలు ఉన్నాయి. అంటే ఎన్ని పై ఎలక్ట్రాన్లు, 4 పై ఎలక్ట్రాన్లు ఉన్నాయి. మరి 4 ఉన్నాయి అంటే ఆ 2 పైబంధాలతో పాటు విజాతీయ పరమాణువుపై ఉన్న ఎలక్ట్రాన్ జంట కూడా ఏం చేసింది, పైబంధ ఏర్పాటులో పాల్గొన్నది. కాబట్టి దాన్ని కూడా పై ఎలక్ట్రాన్ జంటగా భావిస్తే మొత్తం పై ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత అవుతుంది, 6 అవుతుంది. కాబట్టి ఇవి అరోమాటిక్ స్వభావాన్ని ప్రదర్శిస్తాయి. ఇది రేపు క్వశ్చన్ అంటాడు, విజాతీయ వలయ సమ్మేళనాలు అరోమాటిక్ స్వభావాన్ని ఎందుకు ప్రదర్శిస్తాయి. అంటే విజాతీయ వలయ సమ్మేళనాలలో పై ఎలక్ట్రాన్లతో పాటు ఏది, విజాతీయ పరమాణువుపై ఉన్న ఒంటరి ఎలక్ట్రాన్ జంట కూడా పైబంధ ఏర్పాటులో పాల్గొంటుంది. కాబట్టి దీనిని కూడా మనం పై ఎలక్ట్రాన్ జంటగా భావించవచ్చు. అప్పుడు ఇవి హాకెల్ నియమాన్ని పాటిస్తాయి. చూడండి, ఇక్కడ రెజొనెన్స్ రూపాలలో చూపించాను స్పష్టంగా. ఫిర్రోల్ది ఒక్కటే చూడండి, అందరూ కాన్సన్ట్రేట్ చేసి. నైట్రోజన్ పై ఉండే ఎలక్ట్రాన్ జంట ఒక పైబంధ ఏర్పాటులో పాల్గొన్నది. మరి ఈ జంట ఇక్కడ రావడం వల్ల కార్బన్ దగ్గర ఉన్న పైబంధము పక్క కార్బన్కు బదిలీ చేయబడింది. ఓకే, అక్కడ రుణావేశం
ఆ ఆవేశం పక్క కార్బన్కి, ఈ విధంగా ఆవేశం అనేది ఏమంటున్నారు ట్రాన్స్ఫర్ చెందుతూ అనేక రెజొనెన్స్ రూపాలు ఇచ్చాయి మనకి. ఈ అన్ని రెజొనెన్స్ రూపాల్లో గమనిస్తే చూడండి, పైబంధం అనేది వలయం మొత్తము సంచరిస్తూనే ఉంది. ఒక పర్టికులర్ ప్లేస్ అంటూ ఏం లేదు దీనికి. కాబట్టి ఇక్కడ మనము సేమ్ బెంజిన్లో ఎలా అయితే పైబంధాలు సంచరిస్తాయో ఇక్కడ కూడా పైబంధాలు సంచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని రెజొనెన్స్ రూపాలు వచ్చాయి చూడండి. ఇనిషియల్గా మొత్తం 4 రూపాలు ఉన్నాయి మధ్యలో. సేమ్ ప్యూరాన్ కూడా ఆక్సిజన్ పై ఉండే ఒంటరి ఎలక్ట్రాన్ జంటను పైబంధ ఏర్పాటులో పాల్గొనటం వల్ల అక్కడ ఆక్సిజన్ పైన ధనావేశం వస్తుంది, పక్కన ఉన్న కార్బన్ పైన రుణావేశం వచ్చింది. ఆ రుణావేశిత కార్బన్ ఆవేశం అనేది ఒక్కొక్క పరమాణు నుంచి ట్రాన్స్ఫర్ అవుతూ అనేక రెజొనెన్స్ రూపాలు ఏర్పడ్డాయి. ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి. ఓకే, మరి ఇక్కడ థయోఫిన్ విషయానికి వచ్చేసరికి దీనికి రెజొనెన్స్ రూపాలు అదనంగా ఉంటాయి. కారణం ఏంటి అంటే ఇక్కడ నైట్రోజన్ ఏమో 3 బంధాలను ఏర్పరచగలదు, ఆక్సిజన్ 2 బంధాలను ఏర్పరచగలదు. కానీ సల్ఫర్లో ఖాళీ డిఆర్బిటాలు ఉండటం వల్ల దీనికి ఎక్కువ రెజొనెన్స్ రూపాలు, అంటే సల్ఫర్ అవసరం అనుకుంటే 6 బంధాలనైనా ఏర్పరచగలదు. మనము కింది తరగతుల్లో చూసాం SF6 అని. చూడండి ఇక్కడ సల్ఫర్కి అన్నింటికి ఉన్నట్టుగా అది కాకుండా ఇక్కడ సల్ఫర్కి 4 బంధాలతో కూడా ఒక రెజొనెన్స్ రూపం వచ్చింది. దీన్ని కొంచెం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి మీరు. పై వరుస ఏదైతే ఉందో అది మామూలుగా ఫిర్రోల్ ప్యూరాన్ లానే ఉంది. కానీ మధ్యలో చూడండి సల్ఫర్కి ఒక స్టేజ్లో ఎన్ని బంధాలు ఇచ్చాను, 4 బాండ్స్ కూడా వస్తున్నాయి. ఓకే, మరి దీనికి రెజొనెన్స్ రూపాలు ఎక్కువ కాబట్టి రెజొనెన్స్ శక్తి కూడా ఎక్కువ, 34 కిలో క్యాలరీ పర్ మోల్ ఉంటుంది. ఫిర్రోల్ ప్యూరాన్లతో పోలిస్తే థయోఫిన్కు రెజొనెన్స్ శక్తి ఎక్కువ, దీనికి అధిక రెజొనెన్స్ రూపాలు ఉన్నాయి. కాబట్టి స్థిరత్వం అధికం, చర్యాశీలత తక్కువ. ఓకే, ఒకసారి మళ్ళీ చూడండి. ఫిర్రోల్, ప్యూరాన్, ఇది థయోఫిన్. నెక్స్ట్ చర్యాత్మకత. ఇప్పుడే మాట్లాడాం మనం. ఫిర్రోల్, ప్యూరాన్, థయోఫిన్లలో దేనికి చర్యాత్మకత ఎక్కువ అంటే ఇప్పుడు అన్నాం థయోఫిన్కి కొంచెం స్థిరత్వం ఎక్కువ ఉంది అని. మరి ఇది అరోమాటిక్ సమ్మేళనాల్లో అరోమాటిక్ స్వభావం ఎందుకు వచ్చింది? 4n+2 పై ఎలక్ట్రాన్లు ఉండటం వల్లనే. కాబట్టి ఇవి కనుక సంకలన చర్యల్లో పాల్గొంటే, మనకి తెలుసు సంకలన చర్యలో పాల్గొంటే డబుల్ బాండ్స్ అన్నీ సింగిల్ బాండ్స్ అవుతాయి, ద్విబంధాలన్నీ ఏకబంధాలు అవుతాయి. అప్పుడు పై ఎలక్ట్రాన్ల సంఖ్య తగ్గుతుంది, హకెల్ నియమాన్ని పాటించవు, అంటే అరోమాటిక్ స్వభావాన్ని కోల్పోతాయి. కాబట్టి ఇవి అరోమాటిక్ స్వభావాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి సంకలన చర్యల్లో పాల్గొనకుండా ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటాయి. మరి ఇక్కడ కూడా బెంజిన్లో వలె పై ఎలక్ట్రాన్ మేఘాలు ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యకు అనువుగా ఉన్నాయి. ఓకే, ఎందుకు? పై ఎలక్ట్రాన్ మేఘము వలయమంతా సంచరిస్తూ ఉంటుంది కనుక ఇవి బెంజిన్ కన్నా చురుగ్గా ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యల్లో పాల్గొంటాయి. మరి అదేంటి? ఓకే, మరి అదేంటి అంటే సింపుల్గా ఒకటే మాట చెప్తున్నాను చూడండి. బెంజిన్లోనూ 6 పై ఎలక్ట్రాన్లు ఉన్నట్టు ఫిర్రోల్, ప్యూరాన్, థయోఫిన్లో కూడా 6 పై ఎలక్ట్రాన్లు ఉన్నాయి. మరి బెంజిన్లో ఉన్న 6 పై ఎలక్ట్రాన్లు ఎంతలో విస్తరించి ఉన్నాయంటే ఒక షడ్భుజి అంటాం, హెక్సాగోనల్ షడ్భుజిలో విస్తరించి ఉన్నాయి. కానీ ఫిర్రోల్, ప్యూరాన్, థయోఫిన్లలో ఉండే ఈ 6 పై ఎలక్ట్రాన్లు పంచభుజిలో మాత్రమే విస్తరించి ఉన్నాయి. అంటే అక్కడ ఎలక్ట్రాన్ సాంద్రత ఎక్కువై ఎలక్ట్రోఫైల్కు అందుబాటులో ఉంటాయి. ఓకే, ఇది సో ప్యూరాన్కు చర్యాశీలత ఎక్కువ, దానికన్నా ప్యూరాన్కు తక్కువ, దానికన్నా థయోఫిన్కి తక్కువ, దానికన్నా బెంజిన్కి తక్కువ. మీరు ఒకటే చెప్పండి, బెంజిన్కి ఎందుకు తక్కువైంది చర్యాశీలత? బెంజిన్లో కూడా 6 పై ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా అంటే 6 పై ఎలక్ట్రాన్స్ ఎందులో ఉన్నాయి? హెక్సాగోనల్ షడ్భుజిలో ఉన్నాయి. అంటే ఎలక్ట్రాన్ సాంద్రత కొంచెం తక్కువ ఉంటుంది, ఎలక్ట్రోఫైల్కి అందుబాటులో ఉండవు. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ వన్, స్థాన నిర్దేశకత అని ఇందాక మాట్లాడాం. మరి ఇవి ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలో పాల్గొంటాయి అంటున్నాం. కొత్తగా వచ్చే ఎలక్ట్రోఫైల్ ఏడికోవాలి.
ఎన్ని స్థానాలు ఉన్నాయి ఇక్కడ అంటే మనం ఇంతకుముందు నెంబరింగ్లో చెప్పాం. విజాతీయ పరమాణువుతో ప్రారంభించి సవ్య దిశలో కానీ అపసవ్య దిశలో కానీ నెంబర్స్ ఇస్తూ పోతే 1 2 3 4 విజాతీయ పరమాణువుకు 1 ఇచ్చాను, పక్కన 2 3 4 5. మరి ఇక్కడ ఏమేమి స్థానాలు ఉన్నాయి మనకు అనుగుణంగా అంటే ఒకసారి మీరు నెంబరింగ్ ఇచ్చి చూస్తే గమనిస్తే కనిపిస్తుంది. 2వ స్థానం 5వ స్థానం సేమ్ అనిపిస్తాయి అటు నుంచి ఇటు నుంచి. అలాగే 3 4 కూడా సేమ్ అనిపిస్తున్నాయి. వీటిలో ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ 2 5 ఆర్ 3 4 స్థానాల్లో జరగవచ్చు. అంతే కదా, 2 5 కైనా పోనీ 3 4 రెండు ఒకటే, కానీ ఎక్కువగా 2 5 స్థానాల్లోనే జరుగుతుంది. కారణం ఏంటి? ఈ స్థానాల్లో ప్రతిక్షేపణ జరిగితే ఏర్పడే మధ్యస్థానికి రెజనెన్స్ రూపాలు ఎక్కువ ఉన్నాయి. అదే 3 4 స్థానాల్లో జరిగితే ఏర్పడే మధ్యస్థానికి రెజనెన్స్ రూపాలు తక్కువ ఉన్నాయి. చూద్దాం ఎలా ఉన్నాయి. 2 5లో ప్రతిక్షేపణ చూడండి ఎలా జరుగుతుంది. ఫస్ట్ ఏమైంది? విజాతీయ పరమాణువుపై ఉన్న ఎలక్ట్రాన్ జంట పైబంద్ ఏర్పాటులో పాల్గొన్నది. ఓకే, ఇలా 2 5లో జరిగినప్పుడు 3 రూపాలు కనిపిస్తే 3 4లో జరిగినప్పుడు మాత్రం 2 రూపాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ ఎక్కడ జరుగుతుంది అంటున్నాడు? 2 5 స్థానంలోనే ఎక్కువగా జరుగుతుంది. మరి 2 5లో జరుగుతుంది కాబట్టి ఇక రసాయన చర్యలు పెద్దగా మీరు ఆలోచించేదే లేదు. మీకు ఆల్రెడీ బెంజిన్ యొక్క ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణలు చదివి వచ్చారు ముందు తరగతుల్లో. ఇప్పుడు నైట్రేషన్ అంటాడు. నైట్రేషన్ అంటే ఏ గ్రూప్ ప్రవేశపెట్టాలమ్మా? NO2 గ్రూప్ ప్రవేశపెట్టాలి. ఇందాకే మాట్లాడావు నువ్వు. విజాతీయ వలయ సమ్మేళనంలో ప్రతిక్షేపణ 2 5 స్థానాల్లో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్కడ జరిగింది? నైట్రో ఎక్కడొచ్చింది చూడండి, సెకండ్ ప్లేస్కి వచ్చింది. కాబట్టి 2 నైట్రో ఫిర్రోల్. సల్ఫోనేషన్ సెకండ్ ప్లేస్లోకి SO3 గ్రూప్ వచ్చింది. ఫిర్రోల్ సల్ఫోనిక్ ఆమ్లం. ఎసైలేషన్ చేసాం, సెకండ్ ప్లేస్లోకే వచ్చింది. ఓకే, ఈ 3 రియాక్షన్స్లో ప్రతిక్షేపణ చర్యల్లో ప్రతిక్షేపకం NO2 ప్లస్ HSO3 ప్లస్ CH3CO ప్లస్ అంటే నైట్రో గ్రూప్ కానీ సల్ఫోనిక్ ఆమ్ల గ్రూప్ కానీ ఎసైల్ గ్రూప్ కానీ 2వ స్థానంలో ప్రతిక్షేపించబడ్డాయి. ఇక గట్టర్మన్ కోచ్ ఫార్ములేషన్. ఇక్కడ ఫిర్రోల్ను HCN ప్లస్ HCl ప్లస్ HNO3తో చర్యను అందిస్తే 2వ స్థానంలోకి ఆల్డిహైడ్ గ్రూప్ వచ్చి చేరింది, ఫిర్రోల్ 2 ఆల్డిహైడ్. మరి రీమర్ టీమర్ చర్య, ఇది కూడా మనం అక్కడ చదివి ఉంటాం. రీమర్ టీమర్ చర్యలో ఆల్డిహైడ్ కానీ యాసిడ్ కానీ ఫైనల్గా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. క్లోరోఫామ్తో చర్యను అందిస్తే ఆల్డిహైడ్ వస్తుంది, కార్బన్ టెట్రాక్లోరైడ్తో చర్యను అందిస్తే యాసిడ్ గ్రూప్ వస్తుంది. మరి ఏ ప్లేస్లోకి వచ్చినాయి? అవి కూడా సెకండ్ ప్లేస్లోకే వస్తున్నాయి. ఇవి ఫిర్రోల్ యొక్క రసాయన చర్యలు. ఓకే, ఇంకొన్ని ఇచ్చాడు ఇక్కడ. బెంజిన్ డైజోనియం క్లోరైడ్తో చర్య చేశాడు. ఓకే, మరి ఫిర్రోల్లో సెకండ్ ప్లేస్లోంచి H ప్లస్ పోయింది, అక్కడ Cl మైనస్తో కలిసి. ఓకే, ఇక్కడ ఎజో ప్రోడక్ట్ వచ్చింది. అయోడోనేషన్ చేసినప్పుడు మాత్రము టెట్రా అయోడోఫిర్రోల్ వస్తుంది. ప్యూరాన్ యొక్క రసాయన ధర్మాలు. ప్యూరాన్ కూడా సేమ్ మాట్లాడాం కదా. ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ ఏ ప్లేస్లో జరుగుతుంది? 2 5. నైట్రేషన్ చేసాం, 2 నైట్రో. సల్ఫోనేషన్ చేసాం, ప్యూరాన్ 2 సల్ఫోనిక్ ఆమ్లం. ఎస్టైలేషన్ చేసాం, 2 ఎస్టైల్ ప్యూరాన్. గట్టర్మన్ కోచ్ ఫార్ములేషన్లో ఇక్కడ ఆల్డిహైడ్ గ్రూప్ వచ్చింది సెకండ్ ప్లేస్లోకి. బెంజిన్ డైజోనియం క్లోరైడ్ సెకండ్ ప్లేస్లోకి వచ్చింది. ఒకటి చర్యలో కనుక ఒక్క కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే అన్నీ అలాగే సెకండ్ ప్లేస్లోకి తీసుకెళ్తారు. ఇక్కడ థయోఫిన్లో కొంత థయోఫిన్ ఇంతకుముందే మాట్లాడారు, దాంతో పోలిస్తే కాస్త డిఫరెంట్గా ఉంది. బ్రోమినేషన్ చేస్తే దీనికి 2 5 వస్తుంది, 2 ప్రోడక్ట్స్ వస్తున్నాయి. 2 5, 2 సబ్స్టిట్యూయెంట్స్. నైట్రేషన్ చేస్తే మళ్ళీ 2 నైట్రో. సల్ఫోనేషన్ చేస్తే థయోఫిన్ 2 సల్ఫోనిక్ యాసిడ్. ఓకే, ఫ్రిడల్ క్రాఫ్ట్ ఎసైలేషన్ చేస్తే కూడా సెకండ్ ప్లేస్లో ఎసైల్ గ్రూప్ వచ్చింది. అయోడోనేషన్ చేసిన సెకండ్ ప్లేస్లో అయోడో గ్రూప్ వచ్చింది. గమనించండి మీరు ఇక్కడ.
తర్వాత సంకలన చర్యలు. ఒకవేళ ఈ సంకలన చర్యలో మామూలు పరిస్థితిలో పాల్గొనవు. ఒకవేళ ప్రత్యేక పరిస్థితుల్లో పాల్గొంటే ఏమవుతాయి? డబుల్ బాండ్స్ పై సింగిల్ బాండ్స్ అవుతాయి. ప్యూరాన్ను తీసుకుంటే ఏమైంది? టెట్రాహైడ్రో. ఫిరోల్ను తీసుకుంటే టెట్రాహైడ్రో ఫిరోల్ వచ్చింది. ప్యూరాన్ను తీసుకుంటే టెట్రాహైడ్రో ఫ్యూరాన్ వస్తుంది. ఒక టెట్రాహైడ్రో థయోఫిన్ వస్తుంది. వీటన్నిటితో పాటు ఇక్కడ ప్యూరాన్కి ఒక ప్రత్యేకత ఉంది. అది డీల్స్ ఆర్డర్ చర్యలో పాల్గొంటుంది. డీల్స్ ఆర్డర్ చర్య అంటే ఏంటి అంటే ఒక డైయిన్ అంటే రెండు ద్విబంధాలు కలిగింది ఇంకో అసంతృప్త సమ్మేళనంతో సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరుస్తుంది. ఓకే, ఒక డైయిన్ ఒక అసంతృప్త వ్యవస్థతో కలిసి సంకలన ఉత్పన్నాన్ని ఇచ్చింది. ఇక్కడ చూడండి, ప్యూరాన్ ఒక అసంతృప్త సమ్మేళనంతో తీసుకున్నాను. ఆ రెండు కలిసి సంకలన ఉత్పన్నాన్ని ఏర్పరిచాయి. క్లియర్గా మీకు రెడ్ పెన్తో మెన్షన్ చేశాను బాండ్ ఎక్కడ పోయింది, ఏమవుతుంది అని. తర్వాత ఆమ్ల స్వభావం. H+ ఇచ్చేదాన్ని ఆమ్ల స్వభావం అంటారు. మరి ఇందాక రెజొనెన్స్లు చూసినప్పుడు నైట్రోజన్ పైన పాజిటివ్ ఛార్జ్ కనిపించింది మనకి ఫిర్రోల్లో. ఎందుకు? నైట్రోజన్ పై ఉండే ఎలక్ట్రాన్ జంట రెజొనెన్స్లో పాల్గొనటం వల్ల నైట్రోజన్ పైన పాక్షిక ధనావేశం వస్తుంది. ఈ ధనావేశిత నైట్రోజన్ ఏం చేస్తుంది? NH బంధ ఎలక్ట్రాన్లను తన వైపుకు ఆకర్షించడం వల్ల H+గా విడిపోతుంది. మరి దీనికి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే H+ పోయిన తర్వాత కూడా ఏర్పడే అయాన్ రెజొనెన్స్ ద్వారా స్థిరత్వాన్ని పొందగలుగుతుంది. ఓకే, రాసాం. ఆమ్ల స్వభావం ఉంది. దేనికి ఉంది? ఓన్లీ ఫిర్రోల్కి ఉంది. మరి క్షార స్వభావం అంటాడు. క్షార స్వభావం అంటే మీకు తెలుసు ఏంటి? క్షార స్వభావం అంటే ఎలక్ట్రాన్ జంటను దానం చేయాలి. మరి నీ దగ్గర ఎలక్ట్రాన్ జంట ఉంటే దానం చేస్తావు. కానీ విజాతీయ వలయ సమ్మేళనంలో ఏం జరుగుతుంది? విజాతీయ పరమాణువుపై ఉన్న ఎలక్ట్రాన్ జంట ఏమైంది? రెజొనెన్స్లో పాల్గొంటుంది. కాబట్టి దానం చేయడానికి అందుబాటులో లేదు. అంటే వీటి క్షార స్వభావం తక్కువగా ఉంటుంది. ఇది పంచపరమాణు విజాతీయ వలయ సమ్మేళనాలు. మరి దీంట్లో రెజొనెన్స్ స్ట్రక్చర్స్ కొంత ఇబ్బందిగా అనిపిస్తాయి తప్ప ఇబ్బంది ఏమీ లేదు. అసలు విజాతీయ వలయ సమ్మేళనం అంటేనే మీరు 4 పేర్లు గుర్తుపెట్టుకుంటే పంచపరమాణు వలయానికి 3: ఫిర్రోల్, ప్యూరాన్, థయోఫిన్. ఓకే, మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఒకటే పాలినార్ సంశ్లేషణ ఇంపార్టెంట్ ఇక్కడ 1,4 డైకార్బొనైల్ నుండి. తర్వాత ఇందులో మీకు వీటి యొక్క నిర్మాణం, సంకరీకరణం ఏంటి, ఎలా జరిగింది, పై బంధాలు ఎలా ఉన్నాయి, తర్వాత వీటి యొక్క రెజొనెన్స్ నిర్మాణాలు, దాని తర్వాత వీటి స్థాన నిర్దేశకత, ఓకే, తర్వాత రసాయన చర్యలు, ఆమ్ల స్వభావం, క్షార స్వభావం. ఇది విజాతీయ వలయ సమ్మేళనాల యొక్క సాధారణ ధర్మాలు. మరి ఇంకొక సెషన్లో మనము పిరిడిన్ ఉంది, మనకు షష్ఠ పరమాణు వలయం అంటారు. పిరిడిన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం ఇంకో సెషన్లో. మరి దీంట్లో మాత్రము రెజొనెన్స్లు ప్రాక్టీస్ చేస్తే తప్ప రావు. కొంచెం ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి.